సికింద్రాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. కల్లులో కలిపే మత్తు మందుని తీసుకెళ్తున్న ఓ ముఠాను ఈగల్ టీం పట్టుకుంది. వారు ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ లో సోదాలు చేపట్టింది. ఓ పాత స్కూల్ భవనంలో మత్తు మందు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు మందును తయారు చేస్తుంది ఈ ముఠా. ఆల్ఫాజోలం తయారు చేసే యంత్రాలతో పాటు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 20 లక్షల రూపాయల నగదు సీజ్ చేశారు. మత్తు మందు తయారీలో ప్రధాన సూత్రధారిగా స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ గౌడ్ ఉన్నారు. మీరెందుకు వచ్చిర్రు అయ్యే లోగోల్ది మీరెందుకు వచ్చిర్రు బ్రదర్? రైట్ గా సికింద్రాబాద్ లో మత్తు మందు ఫ్యాక్టరీ గుట్టురట్టు చేశారు ఈగల్ టీం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, అయితే దీపిక అయితే పాఠశాల ముసుగులో మాత్రం పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా అయితే ఈరోజు ఈగల్ టీంలు గుట్టురాటు చేశారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లోని బోయినపల్లి దగ్గర ఉన్నటువంటి మేధా పాఠశాల దగ్గర ఉన్నాం. ఈ పాఠశాలలో ఒకసారి మనం పాఠశాలను గమనించినట్టయితే మొత్తం ఈ పాఠశాల కూడా 2 ఫ్లోర్లలో ఉంది. అయితే ఇక్కడ మొదటి ఫ్లోర్లో వచ్చినట్టయితే ఈరోజు ఉదయం నుంచి అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6, 7, 8, 9, 10 తరగతులు క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఏదైతే ట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆల్ఫాజోలం అయితే తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా అయితే ఈ రోజు ఇప్పుడైతే ఇక్కడ నుంచి అదే ఆల్ఫాజోలం బయటకు తీసుకెళ్తుండగా మాత్రం ఈగల్ టీం మాత్రం గుట్టురట్టు చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే మొత్తంగా ఒకసారి పాఠశాల లోపలికి వెళ్ళి గమనిస్తే మాత్రం ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగానే కనిపిస్తుంది కూడా మనతో పాటు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం ఏదైతే మేధా హై స్కూల్ ఇది. ఈ స్కూల్ లోపల మాత్రం గుట్టు చప్పుడు కాకుండా దాదాపు 8 నెలల నుంచి కూడా ఇక్కడ ఆల్ఫాజోలం తయారీ అయితే చేస్తున్న పరిస్థితి. దాదాపు ఈ రోజు దీనికి సంబంధించి కూడా 7 కిలోల ఆల్ఫాజోలం దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు కూడా ఈ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా 20 లక్షల నగదుతో పాటు మొత్తం కల్లులో కలిపే పౌడర్ను కూడా మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా మొత్తం ఈ పాఠశాలలో సంబంధించి కూడా దాదాపు ఇక్కడ ఒకవైపు పాఠశాల రన్ చేస్తూనే మరో గదులలో మాత్రం ఇక్కడ మొత్తం ఏదైతే ఆల్ఫాజోలం తయారు చేసే ఒక ఫ్యాక్టరీనే తయారు చేశారని చెప్పవచ్చు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున రియాక్టర్లు పెట్టి కూడా ఇక్కడ మత్తుమంది అయితే తయారు చేస్తున్నారు. దాదాపు మనం గత కొన్ని రోజుల క్రితం ఏదైతే చెర్లపల్లి వాగ్దేవి ల్యాబొరేటరీలో జరిగిన ఘటన మరొక ముందే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు ₹1 కోటి విలువ చేసే బిజినెస్కు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఈగల్ టీం అయితే గుట్టురాటు చేశారు. దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం 7 కిలోల ఆల్ఫాజోలం. అంటే ముఖ్యంగా ప్రధానంగా కళ్ళు తయారు చేయడంలో మాత్రం ఈ పదార్థాన్ని అయితే ముఖ్యంగా వాడతారు. మొత్తం దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఈ పాఠశాలకు సంబంధించిన ప్రధాన సూత్రధారి మాత్రం పాఠశాలకు సంబంధించి ఏవైతే ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడు ఆయననే జయప్రకాష్ గౌడ్ మాత్రం పూర్తిగా ప్రధాన సూత్రధారుడు అయితే చెప్తా ఉన్నారు పోలీసులు. ముఖ్యం ఈ కేసు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ జయప్రకాష్ గౌడ్ని అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మాత్రం ఇప్పుడైతే పోలీసులు ఎలాంటి వివరాలు అయితే వెల్లడించట్లేదు. అయితే ముఖ్యంగా ఈ పాఠశాలలో ఏవైతే తయారుకు సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఏవైతే యంత్రాలు ఉన్నాయో వాటన్నిటి కూడా స్వాధీనం చేస్తున్నారు. దాదాపు ఇక్కడ నుంచి కూడా దాదాపు 8 నెలల నుంచి కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఈ ఆల్ఫాజోలం ముఖ్యంగా జిల్లాలకు అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి గుర్తుచప్పుడు కాకుండా ఒకవైపు పాఠశాల నడుపుతూనే మరోవైపు ఈ డ్రగ్స్ దందా అయితే నడుపుతూ ఉన్నారు. చాలా ప్రాంతాలు ఇప్పటికే ఈగల్ టీం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాగ్రి ఉందో సామాగ్రి మొత్తం కూడా వారి అదుపులోకి తీసుకుని మొత్తం ఏదైతే ఈ ప్రధాన సూత్రధారుడు ఉన్నాడో జయప్రకాష్ గౌడ్ ఆయనకు కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు ₹1 కోటి వరకు కూడా బిజినెస్ జరిగింది. అదేవిధంగా దాదాపు 8 నెలల నుంచి కూడా ముఖ్యంగా 8 నెలల నుంచి కూడా ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అయితే ఈ డ్రగ్స్ తయారీకి సంబంధించి అయితే కల్తీ కళ్ళు తయారు చేయడానికి వాడతారు ఆల్ఫాజోలం. దానికి సంబంధించి కూడా మొత్తాన్ని 7 కిలోల ఆల్ఫాజోలాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయనని తీసుకుని అయితే అదుపులోకి తీసుకుని జయప్రకాష్ గౌడ్ను కీలక సూత్రధారి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కీలక సూత్రధారి ఆయనని అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేపడుతున్నారు. మొత్తం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అన్నీ కూడా కేసు మొత్తం విచారణ పూర్తయిన తర్వాత రేపు మీడియాకు వెల్లడిస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ అరుణ్, థాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. మీరెందుకు వచ్చిర్రు అయ్యే లోగోల్ది మీరెందుకు వచ్చిర్రు బ్రదర్?
మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు ఎందుకు వచ్చిర్రు? అయ్యే లోగల్ది 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 మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు ఎందుకు వచ్చిర్రు బ్రదర్? మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు ఎందుకు వచ్చిర్రు? అయ్యే లోగల్ది 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 మీరు ఎందుకు వచ్చిర్రు? మీరు ఎందుకు వచ్చిర్రు?